Nazareth. ఎవరైతే దేవుని యందు యేసుక్రీస్తు ప్రభు యందు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉంటారో He will not complain. వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించరు. He will enjoy in that thing. ఆ వాటిట్లో కూడా ఆనందించడం ప్రారంభిస్తారు. Because he is not alone. ఎందుకంటే ఆయన ఒంటరిగా లేడు. God is with him. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. Jesus is with him. యేసు ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. You never think that you're going alone in your problem and pain and sickness. నీ యొక్క బాధలో నీ యొక్క శ్రమలను ఒంటరిగా వెళ్తున్నానని నువ్వు అనుకోవద్దు. Jesus will be with you. యేసు ప్రభు నీతో ఉన్నారు. He will walk with you. ఆయన నీతో నడుస్తున్నారు. He is a God who stands on the wall. ఆయన మాటపై నిలబడేటటువంటి దేవుడై ఉన్నారు. When Jesus tells I am with you, he is with us. ఆయన నీతో నేనున్నానని చెప్తున్నాడంటే మనతో ఉన్నాడని అర్థం. He is God. ఆయన దేవుడు. He is not a man to change a words and the situation changes as will be changing. ఆయన నరుడు కాదు మాట మార్చుట కొరకు పరిస్థితులను బట్టి మారడానికి. One word he stands everything, every time and every moment also. ఆయన ఇచ్చినటువంటి మాట పైన ప్రతి సమయం